హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిందు వినోదం. మరి ఇవాళ మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి మీకు తెలిసిన షెఫ్ శ్రీకాంత్ గారు మళ్ళీ వచ్చారు. షెఫ్ శ్రీకాంత్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా రోజులకి మొత్తానికి మా ప్రేక్షకులు మళ్ళీ షెఫ్ శ్రీకాంత్ గారు వస్తే మేము ఇంకా వెరైటీ ప్రొఫెషనల్ వంటలు నేర్చుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మరి ఒకసారి మళ్ళీ మీరు వచ్చిన అందరికీ హాయ్ చెప్పండి. హాయ్ వ్యూవర్స్, చాలా రోజులు కలుసుకుంటున్నాం. కొద్దిగా గ్యాప్ వచ్చింది. అవుట్డోర్కి వెళ్ళారు, వైజాగ్కి వెళ్ళారు, అక్కడ చాలా షూట్ చేసి వచ్చారు. సో నాకు చిన్న బ్రేక్ ఇచ్చారండి ఇన్ని రోజులు. అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త డిషెస్ మీకు చూపెట్టబోతున్నాను. అప్పట్లో మీకు చాలా డిషెస్ చూపెట్టాను, నానమ్మల వంటలు, అమ్మమ్మల వంటలు చాలా చేసి చూపెట్టాను. ఇప్పుడు కూడా ఇంకా ఇప్పటి నుంచి మాత్రం కొత్త క్రియేటివ్ వంటలే అండి, కంప్లీట్గా క్రియేటివ్నే. అంటే లైక్ వేరే షెఫ్ చెప్పినవి కానీ, లైక్ వాళ్ళు ట్రై చేసినవి కానీ, నేను ట్రై చేసినవి కానీ మొత్తం క్రియేటివ్ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అండ్ చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్దీ అండి. ఇవి చాలామంది తినము అని చెప్పి పక్కన పడేసిన ఇంగ్రీడియంట్స్తోనే మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాము. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు, మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో మొత్తానికి షెఫ్ శ్రీకాంత్ గారు వంటల గురించి నేను చాలా విన్నాను, చాలా తిన్నాను కూడా. సో నాకు తెలిసి మీరు కూడా ఈ పార్టీకి ఆయన తాలూకు రెసిపీస్ అన్ని నేర్చేసుకొని వాళ్ళు ట్రై చేసి ఇంప్లిమెంట్ కూడా చేసేస్తున్నట్టున్నారు. కాబట్టి మరి ఇవాళ ఫ్రెష్గా ఒక డిష్ ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఇవాళ ఫ్రెష్గా ఇది ఒక యూనిక్ ఐటమ్ అండి. ఇది చాలా వరకు చేయలేదు, బట్ ఏంటంటే ఈ మధ్యలో కొద్దిగా ప్రాక్టీస్లోకి వచ్చింది. అండ్ నేను వర్క్ చేసిన హోటల్స్లో కూడా అక్కడ ఇది ప్రాక్టీస్లోకి వచ్చింది. మునక్కాయ కందా పులుసు చేస్తున్నారండి. యూనిక్ కాంబినేషన్, ఇప్పటివరకు మాక్సిమం ట్రై చేయలేదు. శ్రీకాంత్ గారు, మరి ఈ డిష్కి కావాల్సిన ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా ఒకసారి మనం చూసేద్దాం. మునక్కాయ కందా పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కంద, టమాటోలు అండ్ మునక్కాయలు. సో శ్రీకాంత్ గారు మొత్తానికి ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ చెప్పేశారు. కాబట్టి ఇది మీరు ఓన్గా తయారు చేసిన డిష్ అది కంద ములంకాయల పులుసు అనేది? అంటే జనరల్గా ఇది పాతకాలంలో బాగా చేసుకుంటుండేవారండి. చాలా పాత రోజుల్లో షుగర్ వ్యాధి ఉన్నవారు అలాంటి వారు దీన్ని తింటూ ఉండేవారు. ఎందుకంటే మునక్కాయలు మనకి తెలిసిందే, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరు పెట్టినా కానీ మనకి బ్లడ్ సర్క్యులేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. బీపీ ఉన్న వారికి వాళ్ళకి క్యూర్ అనేది ఉంటుంది. అండ్ కంద చాలా మంది తినడానికి ఇష్టపడరు. కంద మనకి టేస్ట్ అనేది జనరల్గా కొద్దిగా చేదు ఉంటుంది, మనకి రఫ్గా చామగడ్డలానే ఉంటుంది. మరి మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం స్టవ్ లైట్ చేసుకోవాలి. సో మనం ప్యాన్ పెట్టాము, ప్యాన్ వేడెక్కిపోయింది. సో మనం ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ లైట్గా వేసుకోవచ్చు అండి, రెగ్యులర్గా మనం ఎంత వేసుకుంటామో అలానే వేసుకోవచ్చు. ఓకే, నేను కొద్దిగా మీడియంగానే వాడుతానండి. అవునా? సో మనకి ఆయిల్ వేడెక్కిపోయిందండి. కొద్దిగా జీలకర్ర, దాంతోపాటు ఎండుమిర్చి. మనకి ఈ తాలింపుకి 2 సరిపోతాయా? మనకి ఆల్రెడీ కలిపినవి ఉన్నాయి అనుకుంటే, ఈ మధ్యలో రెడీమేడ్కి అలవాటు పడిపోయారు, బయట అన్నీ కలిపి దొరుకుతున్నాయి. సో మీరు అలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ జీలకర్ర ఎండుమిర్చి అనేది సరిపోతుంది. ఓకే, మనకు కొద్దిగా జీలకర్ర కొంచెం చట్పట్ అంటున్నప్పుడు మనం కొద్దిగా ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఓకే, మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకుని, మీరు ఇంతకుముందు చెప్పినట్టు నేను చాలా మనం గ్రేవీస్ చేసాము. సో మనం ఆనియన్ ఫైన్గా చాప్ చేసుకుని వేయడం వల్ల మనకి థిక్కనింగ్ అనేది వచ్చింది. గ్రేవీస్ చాలా చేసుకున్నాము, ఆ టెక్నిక్స్ ఇప్పుడు మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, సో బేసిక్గా ఈ డిష్ ఏ ఆరిజిన్ చెందుతుంది అంటే? ఇది జనరల్గా పర్టికులర్గా వచ్చి తెలంగాణ రీజియన్స్లోనే ఎక్కువ చేస్తుంటారండి. ఈ మధ్యలో ఫేమస్ అయింది, ఒక క్రియేటివ్ డిష్, బట్ ఈ మధ్యలో తెలంగాణ ఏరియాస్లో బాగా ఫేమస్ అయిపోయింది. ఓకే, మనకు ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. సో మనకి ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది. దీంట్లో మనం పచ్చిమిర్చి మీరు మీ స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి. మనం కారం కూడా యాడ్ చేస్తున్నాం. సో మీరు అండ్ ఇది మనకి ఫ్రై అయిపోయింది. మనం ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకుతో పాటు మనం మునక్కాళ్ళు కూడా వేసేసుకుందాం. మునక్కాడ మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. మనం కంద ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం, సో దాన్ని ఎక్కువగా ఫ్రై చేయడం అవసరం లేదు. బట్ ముందు మనం మునక్కాయ యాడ్ చేసేసుకుందాం. మునక్కాయలు ఇవ్వండి. సో ములంకాయని ముందుగా అలాగా తొక్క తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. జనరల్గా ఇప్పుడు చాలామంది వెజిటేబుల్స్ ఇంటికి తీసుకురాగానే మొత్తం మునక్కాయ మొత్తం పీల్ చేసి పెట్టేసుకుంటున్నారు, టైం వేస్ట్ ఎందుకని చెప్పి.
బట్ అలా చేయకండి, ఎందుకంటే ఇందులో ఫైబర్స్ అనేవి ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది. సో ఎప్పుడు ఫ్రెష్గా తీసుకున్నట్టయితే మీకు ఇది మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నా కూడా ఓకేనా ఈ డిష్కి? మనకి మునక్కాయలు అనేది ఎక్కడ అండి ఏ డిష్లో అయినా బాయిల్ చేసి వాడకూడదండి. ఓకే. ఎందుకంటే మునక్కాయ మనకి కుక్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు, 5 to 10 minutesలో మనకి ఫ్రై అయిపోతుంది కంప్లీట్గా. సో మనం బాయిల్ చేసి పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే ముందే మ్యాష్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది, సీడ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి అండ్ మనకి అసలైన టేస్ట్ అనేది పోతుంది. మునక్కాడ చాలా మంది తినడానికి లైక్ అలా పట్టుకొని తినడానికి ఇష్టపడుతుంది. అవును, కరెక్ట్. మనం ముందే బాయిల్ చేసినట్టయితే అది మొత్తం 2 pieces అయిపోతుంది. సో వాళ్ళు ఎత్తుక్కోవాలి, కర్రీలో మునక్కాయలు ఎక్కడ ఉందని ఎత్తుక్కోవాలి. సో దానికన్నా బెటర్ మనం జస్ట్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. 5 to 10 minutes కాబట్టి మనం ఓపిక్గా కొంచెం జస్ట్ ఓపిక పడితే అయిపోతుంది అంట. ఓపిక పడుతుంది. 5 to 10 minutes మనం మీ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ చేస్తాము. మనం అటు ఇటు తిరిగేసి ఒక పని చేసుకొని రావచ్చు, ఆ లోపల కొంచెం మగ్గిపోతాయి. బట్ బెటర్ మీడియం హీట్లో ఫ్రై చేయండి. ఓకే. ఎందుకంటే మునక్కాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అది బయటికి రావడానికి టైం పడుతుంది. మనకి దోసకాయ, సొరకాయ అటువంటి వాటరీ కంటెంట్ అయితే అలా ఎగరి ఇలా వాటర్ని బయటకు వచ్చేస్తుంది. దీంట్లో మనం కొద్దిగా అల్లం పేస్ట్ చేసుకుందాం. సో యాజ్ ఎ షెఫ్గా మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? అంటే రెడీమేడ్ అల్లం పేస్ట్ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే అప్పటికప్పుడు తయారు చేసిన పేస్ట్ ప్రిఫర్ చేస్తారా? మనకి అల్లం పేస్ట్ చాలామంది ఏమంటుంటారంటే ఫ్రెష్ అల్లం పేస్ట్ యూజ్ చేయడం బెటర్ అంటూ ఉంటారు. బట్ అది రాంగ్ అండి. కొన్ని డిషెస్కి, వెజిటేరియన్ డిషెస్కి ఫ్రెష్ అల్లం పేస్ట్ అనేది ఎక్కువ ఘాట్ అనేది ఇస్తుంది. కాకపోతే మనం నాన్ వెజ్ డిషెస్, బిర్యానీస్ లాంటివి లేదా చికెన్ కర్రీస్ కానీ కబాబ్స్ కానీ అటువంటి వాటికి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి దానికి కొద్దిగా ఘాట్ అనేది కావాలి, మనకు ఆ జింజర్ ఫ్లేవర్ అనేది మనకు తెలియాలి. సో మనకి దానికి ఫ్రెష్ యూజ్ చేస్తాము. బట్ వెజిటేబుల్కి ఒక రోజు ప్రియర్, ఒక రోజు మేము ఎక్కువ అవసరం లేదు. రేపు మనం జనరల్గా కిట్టి పార్టీ కానీ ఫంక్షన్ కానీ రేపు చేసుకోవాలనుకుంటే ఇవాళ కొద్దిగా మనం రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే. సో అది దానిలో ఉన్న చిట్కా అనమాట. అండ్ మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాము. నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్లో పసుపు వేసానండి, ఎందుకంటే మనకు పసుపు యాడ్ చేసి పెట్టుకున్నట్టయితే జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉప్పు పసుపు యాడ్ చేసి పెట్టుకున్నట్టయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో నేను కొద్దిగా పసుపు అందులో యాడ్ చేశాను. ఈవెందో కొద్దిగా యాడ్ చేస్తాను, తక్కువ యాడ్ చేస్తాను. వాము, ఇంతవరకు నాకు తెలియని విషయాలు, మీకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి షెఫ్ శ్రీకాంత్ గారి దగ్గర. ఏవో చెప్తున్నారు. నేనైతే షాక్ అవుతున్నాను అనమాట. ఫస్ట్ టైం వింటున్నా ఇవన్నీ ఫాలో అవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే మీరు చెప్పిన ప్రకారం. నేను ఇంతవరకు సర్లే కదా ఇన్స్టెంట్ కుక్ చేసేద్దాం అని చెప్పి ప్రతిదీ పాటించేస్తాను. బట్ దాంట్లో ఎన్నైతే బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయో అవి కూడా చెప్తున్నారు. సో మీరు కూడా తప్పకుండా హెల్త్ కాన్షియస్ అయితే ఇవన్నీ పాటించండి, తప్పకుండా మొత్తం అన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి. సో మనకి ఇది ఫ్రై అయిపోయింది. ఇందులో మనం కారం స్పైస్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. తక్కువ స్పైస్ తినేవారైతే కారం తక్కువ వేసుకోవచ్చు, లేదు పర్లేదు మీడియంగా అనుకునే వాళ్ళు మీడియంగా వేసుకోవచ్చు. మీరు స్పైసీగా తింటారండి? నేను మీడియం స్పైస్ అండి. మనకి మసాలాస్ ఏదైనా కానీ మనం ఆయిల్లోనే వేసుకోవాలండి. ఆయిల్లో అంటే మనకి ఫ్రై అవుతున్నప్పుడు వేసుకోవాలి. ఓకే. వాటర్ యాడ్ చేశాక మనం ఎప్పుడు మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవద్దు. మనకు వాటర్ వేసాక కూడా యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ కుకింగ్ ప్రాసెస్ ఉంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు. కొన్ని డిషెస్కి మన లాంగ్ కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది. కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కానీ లైక్ మటన్ లాంటి అలాంటివి ఎక్కువసేపు కుక్ చేస్తాము, మనకి ముదురుగా ఉంటుంది. సో అట్లాంటి దగ్గర మనం వాటర్లో యాడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మాత్రం అలా యాడ్ చేయకూడదు. జస్ట్ 10 to 15 minutes మనకు కర్రీ అయిపోతుంది. సో మనకి రా ఫ్లేవర్ అంటే కారంకి పచ్చి వాసన ఆ ఫ్రై ఉండాలి. అది ఎలా తెలుస్తుందో చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా సింపుల్ అండి. మామూలుగా మనం కారం వాటర్లో వేసి కలుపుకున్న తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ ఫ్రై అయితే మనకు ఆ కారం కొద్దిగా పచ్చి వాసన అది పోతుంది. ఓకే. సో మనకు కారం వేసాము, కారం కూడా ఫ్రై అయిపోయింది. సో ఇందులో మనం టమాటో యాడ్ చేసుకుందాము. మనం టమాటోస్ డైసెస్గా కట్ చేసుకున్నాము. మనం ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు, డైసెస్గా కట్ చేసుకున్నా పర్లేదు. ఓల్డ్ టమాటా ఫ్లేవర్ అయితే వస్తుంది. మనం టమాటాస్ వేసిన వెంటనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము. ఓకే. మనకి ఇంతకుముందు చెప్తున్నాను, ఆనియన్లో కానీ టమాటో కానీ వేసాక కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అందులో వాటర్ ఏదైతే ఉందో తొందరగా దిగిపోతుంది. సో తొందరగా కుక్ అయిపోతుంది. సో మనం మంచిగా కలిపేసుకుందాము. ప్యూర్ తెలంగాణ డిష్ అనమాట అయితే మొత్తం. ప్యూర్ తెలంగాణ అండి. తెలంగాణలో పుట్టించాము, పెంచుతున్నారు, పాలిస్తున్నాము. సో ఎప్పటికీ మన తెలంగాణతోనే అనుసంధానమై ఉంటుంది. ఓకే. కాపరేట్స్ మొత్తం మావే. మీవేనా? మావే కాపరేట్స్. కింద అయితే నేను వేస్తాను ఇప్పుడు
సర్కిల్ కాపీ రేటెడ్ బై షెఫ్ శ్రీకాంత్ అని రాయాలా లేకపోతే కాపీ రేటెడ్ బై తెలంగాణ అని రాయాలి? తెలంగాణ షెఫ్స్ అని రాసేయండి. తెలంగాణ షెఫ్స్ అని రాసి. ఎందుకంటే నా క్రెడిట్ నా ఒక్కరిది కాదు కాబట్టి ఓకే, అందరు షెఫ్స్ అందరికీ చెందుతుంది. అందరికీ చెందుతుంది. సో మనం టమాటా వేసేసాము. మనకు ఒక 5 minutes వదిలేసి మనకు టమాటా కుక్ అయిపోయి అందులో వాటర్ అనేది వచ్చేస్తుంది. దాంతోపాటు ఆ వాటర్లో మనకి మునక్కాయ అనేది కొద్దిగా ఫ్రై అవుతుంది. సో ఒక లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutes మనం పక్కన పెట్టుకుంటాం. ఓకే, సో మనకి టమాటా కుక్ అయిపోయింది. ఓకే, అందులో వాటర్ మనకు బయటకు వచ్చేస్తుంది. సో మనం జాగ్రత్తగా కలుపుకుందాము. మనకు టమాటో కంప్లీట్గా మ్యాష్ అయిపోయింది. మనకి గ్రేవీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అవును కరెక్టే. నాకు చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. మరి తినిన తర్వాత ఇంక ఏ రేంజ్లో ఉంటుంది అనేది కొద్దిసేపు వెయిట్ చేయాలంటారు కదా? వెయిట్ చేయాలండి, 10 minutes వెయిట్ చేయండి. మీ కాపీ రేటెడ్ తెలంగాణ డిష్ ఎలా ఉంటుంది అనేది నేను కూడా చూస్తాను. చాలా బాగుంటుందండి. అండ్ వన్స్ తిన్నారంటే ఇప్పుడు నాన్కి వస్తుంటారు, షెఫ్ శ్రీకాంత్ గారు నాకు మునక్కాయ కంద కావాలండి, మునక్కాయ కందాలు వస్తుంటారు. అంత స్పెషల్ డిష్ అండి. అవునా ఇది? సో మనకు టమాటా కుక్ అయిపోయింది అండ్ గ్రేవీ వచ్చేసింది. సో అందులో మనం కంద యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడిప్పుడు యాడ్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కంద మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఎక్కువసేపు బాయిల్ చేయకుండా మ్యాష్ అయిపోతుంది. జస్ట్ కుక్కర్లో అయితే ఒక 2 whistles బాయిల్ చేయండి. లేదు డైరెక్ట్గా వాటర్లో వేసి బాయిల్ చేసినట్టయితే 15 to 20 minutes సరిపోతుంది. ఓకే, అండ్ ఇది రేషియో అనేది మీ ఇష్టం అండి. మునక్కాయలు ఎక్కువ తినేవాళ్ళు మునక్కాయలు ఎక్కువ వేసుకోవచ్చు, కంద ఇష్టపడే వాళ్ళు కంద ఎక్కువ వేసుకోవచ్చు. లేదు రెండు ఇష్టమే అనుకుంటే ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోవచ్చు అండి. మీ ఇష్టం, కుమ్మేసుకోవచ్చు అంటున్నారు అంతే సింపుల్గా చెప్పాలంటే. అవునండి. సో మనం కంద కూడా యాడ్ చేసేసాము. ఒకసారి కలుపుకుందాము. ఓకే, ఇప్పుడు ఏదో కొత్త తీశారు, ఇదేంటిది ఇది? మనం ముందు చెప్పామండి పల్లీలు పుట్నాలు కొద్దిగా జీడిపప్పు కావాలని చెప్పి, అదే పేస్ట్ అండి. పేస్ట్ కాదు, పౌడర్ అయింది. మనం వాటర్ వేసుకుంటే పేస్ట్ అవుతుంది. మనం కొద్దిగా ఫ్రై చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు అండి. సో మనకి ఎంతగా కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఎవరి ఇంట్రెస్ట్ బట్టి అనమాట. ఇంట్రెస్ట్ బట్టి. ఎందుకంటే మనం ముందుగానే చెప్పాము మునక్కాళ్ళు పులుపుగా ఉంటాయి, టమాటా పులుపు ఉంటుంది అండ్ కద్ద చేదుగా ఉంటుంది. సో వాటి ఫ్లేవర్స్ని కొద్దిగా మనం మ్యాచ్ చేయడానికి యాడ్ చేయడానికి మనం ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాం. పౌడర్ అనుకోండి, పేస్ట్ అనుకోండి, అది మీరు ఎలా అనుకుంటే అలా. మీకు ఎంత కంఫర్ట్గా ఉంటే ఏది కంఫర్ట్గా ఉంటే అది వాడుకోవచ్చు మీరు. అండ్ మనం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఓకే, కలిపేసుకొని ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. పులుసు అంటేనే ఎవరికైనా వాటరీ డిష్ అని గుర్తుకొచ్చేస్తుంది. అవునండి. జనరల్గా మనం పులుసు అన్నాము, బట్ ఇక్కడ చింతపండు యూజ్ చేయట్లేదు మనము. ఎందుకంటే టమాటోస్ మనం లోకల్ టమాటోస్, మన పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు. వాటర్ అనేది మనం కొద్దిగా చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనం థిక్గా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం పల్లి యాడ్ చేసాము, జీడిపప్పు యాడ్ చేసాము, నువ్వులు యాడ్ చేసాము. ఇవి వెంటనే గ్రేవీని థిక్ చేసేస్తుంటాయి. సో మనం కొద్దిగా కాన్షియస్గా ఉండి వేసుకుంటే బాగుంటుంది. మనం వాటర్ యాడ్ చేసేసాము. వాటర్ యాడ్ చేసి మనం మూత పెట్టేసి ఒక 10 minutes అండి ఫైనల్ అయిపోతుంది. డైరెక్ట్గా రైస్ కానీ రోటీస్ కానీ మీరు దాంతోపాటు తినేయచ్చు. ఓకే, షూర్. సో మొత్తానికి ఈ డిష్కి కొంచెం ఓపిక కావాలన్నమాట. అవునండి, కొద్దిగా ఓపిక కావాలండి. ఏదైనా మంచిగా టేస్టీ ఫుడ్ తినాలంటే ఓపిక కావాలి. సో మనం కూడా ఒక 10 to 15 minutes వెయిట్ చేసిన తర్వాత డిష్ రెడీ అయిపోద్ది. తినేసి టేస్ట్ ఎలా ఉందనేది, కాపీ రేటెడ్ డిష్ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం అంటారా? ఓకే. సో శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఇది ఎలాగో 10 minutes బాయిల్ అవ్వడానికి టైం కావాలి కాబట్టి అవునండి, ఈ గ్యాప్లో ఒక చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత ఈ డిష్ ప్లస్ నెక్స్ట్ డిష్ కూడా చూసేద్దాం. ఏమంటారు? తప్పకుండా అండి. మరి చిన్న బ్రేక్ తీసుకుందాం. అయితే మరి ఆ బ్రేక్ ఏదో మీరే చెప్పేయండి. ఇప్పుడు మన విందు వినోదంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. వెల్కమ్ బ్యాక్ టు విందు వినోదం. మరి 10 minutes అయిపోయింది కాబట్టి శ్రీకాంత్ గారు ఏమంటారు? మీ కాపీ రేటెడ్ డిష్ రెడీగా ఉందా లేదా? రెడీ అయిపోతుందండి తప్పకుండా. కంప్లీట్గా మనకి మునక్కాయ కుక్ అయిపోతుంది, కంద ఆల్రెడీ కుక్ అయి ఉంది. బట్ ఆ ఫ్లేవర్స్ మనం టమాటో వేసాము, మసాలాస్ వేసాము, ఆ ఫ్లేవర్స్ కూడా అది అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది. సో మనం చూద్దాము. ఓకే, అది మీరు చెప్పినట్టు కరెక్ట్గా థిక్గానే కనిపిస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసి మీ పైన కాన్ఫిడెన్స్ ఎక్కువ. అక్కడ వాళ్ళు కూడా చాలా డిష్లు మీరు చెప్పినవి నేర్చుకొని తయారు చేశారు కాబట్టి వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఎక్కువ. బట్ ఇది ఒక డిఫరెంట్ డిష్ కాబట్టి
ఈ టేస్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది నేను కూడా చెప్పేస్తాను వాళ్ళు. చాలా బాగుంటుందండి. మనం చూసినట్టయితే మనం కలర్ కూడా మనకి న్యాచురల్ కలర్ వచ్చింది. అవును, కరెక్టే. కలర్ కూడా ఏమి యాడ్ చేయలేదు మనం చింతపులుసు వేస్తేనే చాలా మంది థిక్గా వస్తుంది, పుల్లగా ఉంటుంది అనుకుంటారు, బట్ అది చాలా తప్పండి. మనం జస్ట్ టమాటోస్తోనే థిక్గా చేసాము, మనకి కుక్ అయిపోయింది. మనం చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఓకే, ఫైనల్ టచ్. సో మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. సో సర్వ్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, మునక్కాయ కందా పులుసు రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో మొత్తానికి నా చేతిలో కాపీరైటెడ్ తెలంగాణ డిష్. నేను మళ్ళీ కావాలని చెప్తాను, మీరు కాపీరైటెడ్ అన్నారు కాబట్టి నేను చెప్పాల్సిందే. సో కాపీరైటెడ్ తెలంగాణ ములంకాయ కంద డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తిని టేస్ట్ ఎలా ఉందనేది మీకు చెప్పబోతుంది. ఏమంటారు, తినేమంటారు అయితే మరి పక్క? తినేయండి అండి, డౌటే లేదు. ఓకే, బా అద్దరు కొట్టారు డిష్ మాత్రం. థ్యాంక్స్ అండి, నిజంగా చాలా బాగుంది. మీరు అన్నట్టు నేను ఇందాక నుంచి శ్రీకాంత్ గారు చెప్తున్నారు చాలా డిఫరెంట్ డిష్ అంటున్నారు. ఎలా ఉంటుంది అనేది టేస్ట్ చేసిన తర్వాత నేను కన్క్లూజన్కి వస్తాను అని ఫిక్స్ అయ్యా మైండ్లో. బట్ నిజంగా కన్క్లూజన్ ఇవ్వాల్సిన పనే లేదు, ఎందుకంటే మీరు చేసిన ప్రాసెస్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ ఈ డిష్ తలక అవుట్పుట్ కూడా అంతే నీట్గా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఈ డిష్ మీరు తయారు చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, ఒక మంచి డిష్ తయారు చేసి మా ప్రేక్షకులందరికీ చూపించినందుకు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం డిష్ తయారు చేసి చూపించబోతున్నారు? నెక్స్ట్ ఇది ఒక రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఐరన్ ఫుడ్ అండి. అవునా? పిల్లలకి చాలా హెల్దీ అండి. అండ్ కొంతమంది లైక్ ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది బొబ్బెర్లు కానీ పెసర్లు కానీ అటువంటి తినడానికి పిల్లలు ఇష్టపడట్లేదు. సో మనం వాటి కొద్దిగా మోడిఫై చేసుకుని కర్రీస్ లాగా చేసుకున్నట్టయితే మనకి రైస్లో కలిపి పెట్టేయచ్చు. సో వాళ్ళు తినేస్తుంటారు. లైక్ చూడడానికి అది రాజ్మా లాగా ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. సో ఇవాళ మనం పాలకూర అండ్ బొబ్బర్లు కాంబినేషన్తో కర్రీ చేస్తున్నామండి. చాలా సింపుల్ కర్రీ, ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ బొబ్బర్లు మీరు అప్పుడప్పుడు గుగ్గిళ్ళని వేసుకుంటూ ఉంటారు కరెక్ట్ ఇళ్ళల్లో. అలా మిగిలిపోయినప్పుడు దీన్ని మనం కొద్దిగా పాలకూర ఎలాగో లీఫీ వెజిటేబుల్స్ ఇంట్లో ఎలాగో ఉంటాయి, సో దాన్ని కొద్దిగా మోడిఫై చేసుకుని కర్రీలా చేసుకోవచ్చు. దీన్ని మీరు రోటీస్కి చాలా బాగుంటుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నాన్స్కి కానీ రోటీస్కి కానీ. లైక్ కొంతమంది కొంత క్రేజీగా ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా కూడా తినేయొచ్చండి. మనకి గ్రేవీ లాగా ఉండదు, కొద్దిగా డ్రై ఐటమ్ లానే ఉంటుంది. సో క్రేజీగా ఉన్నవారైతే డ్రైగా హ్యాపీగా తినేయచ్చు, చాలా బాగుంటుంది ఇది. ఓకే, సో అయితే మరి మీరు ఎలాగో ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పారు కాబట్టి మనం కూడా ఫాస్ట్గా ఆ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రొసీజర్ అన్నీ చూసేద్దాం. పాలకూర బొబ్బరి కూరకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, బొబ్బర్లు, పచ్చిమిర్చి, నూనె, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, ఉప్పు, నిమ్మకాయ, పాలకూర, పెరుగు. సో మొత్తానికి కొన్ని రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్తో, మెయిన్ ఇంగ్రీడియంట్స్ తప్పితే మిగతా అన్ని చాలా రెగ్యులర్. సో మరి ఈ రెగ్యులర్ డిష్ మరి ఇది కూడా ఎక్కడ ఆరిజిన్? ఇది కూడా కాపీరైట్ తెలంగాణ లేకపోతే? కాపీరైట్ తెలంగాణ అండి, మిక్స్డ్ కల్చర్ అండి. ఎందుకంటే మనం ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము. పాలకూర అనేది ఎక్కువగా ఆంధ్ర సైడ్ యూజ్ చేస్తూ ఉంటారు, అటు పెరుగుతూ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ బొబ్బర్లు అనేవి ఇటు పండుతుంటాయి అండ్ ఇక్కడ బాగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక మిక్స్డ్ డిష్ అనుకోవచ్చు. మనం కొద్దిగా రెగ్యులర్కి భిన్నంగా చేస్తున్నామండి, బట్ బాగుంటుంది. స్నాక్గా తినొచ్చు, అట్ ది సేమ్ టైం రోటీస్కి తినొచ్చు అండ్ లంచ్కి కూడా మీరు తీసుకోవచ్చు, రైస్తో పాటు తీసుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి దీనికి కూడా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. మరి మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనకి యాజ్ యూజువల్గానే ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఆయిల్ వేడెక్కిపోయినట్టుంది కదా? వేడెక్కిపోయింది. మనం ఇందులో ఆవాలు, జనరల్గా పోపు గింజలు అన్నీ మనం యాడ్ చేసుకుంటున్నాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే కొద్దిగా కందిపప్పు, దాంతోపాటు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మనకి ఆయిల్ చాలా వేడిగా ఉంది, సో మనకి ఇది ఫాస్ట్గా చట్పటాన్ని అయిపోతుంది. దీన్ని మనం ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాము. మనం పచ్చిమిర్చి కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి. సో పచ్చిమిర్చి ఫస్ట్ యాడ్ చేసాము. గ్రీన్ చిల్లీ ఆయిల్ వేసినట్టయితే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు. మనం వెంటనే కొద్దిగా ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఓకే, మనకి ఆనియన్ సాఫ్ట్ అయిపోయాయి, మనకి గ్రీన్ చిల్లీ కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మనం ఇందులో ముందుగా బొబ్బర్లు యాడ్ చేసుకోవాలండి. పాలకూర కుక్ అవ్వడానికి పెద్దగా టైం తీసుకోదు.
మ్యాక్స్ 2 to 3 minutes పాలకూర మనకి అయిపోతుంది. అండ్ నేను ఫైన్గా చాప్ చేశాను, సో అది ఈజీగానే అయిపోతుంది. సో మనం ఫస్ట్గా బొబ్బర్లు యాడ్ చేస్తున్నాం. మనం బొబ్బర్లని బాయిల్ చేసుకున్నామండి. 6 hours సోక్ చేసుకొని మనకి 4 to 5 hours మినిమం సోక్ చేసుకోవాలండి. 6 hours అయితే బెస్ట్ అండి. బెస్ట్ 6 hours. 6 hours అంటే మనం పొద్దున్న వండుకోవాలంటే రాత్రి మనం సోక్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. అండ్ సోక్ అవుతుంది కాబట్టి ఒక్క విజిల్ మనకి సరిపోతుంది బాయిల్ అవ్వడానికి, ఎక్కువ టైం తీసుకోదు. ఓకే. సో మనం బొబ్బర్లు యాడ్ చేస్తున్నాం. మనం బొబ్బర్లతో పాటే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాం. సో మనకి పసుపు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేస్తున్నాము. ఇప్పుడు కరివేపాకు కావాలంటే కొద్దిగా తాలింపులో కూడా వేసుకోవచ్చు స్టార్టింగే, బట్ నేను ఇప్పుడు వేస్తున్నాను. తాలింపులో వేసేటట్టయితే మనం ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేస్తున్నాము, తొందరగా మంచిగా ఫ్రై అవ్వాలంటున్నాం. సో కరివేపాకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మనకి ఫ్రెష్ ఫ్లేవర్ అనేది ఉండడానికి. కరెక్ట్. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మీరు లాస్ట్లో పాలకూరని యాడ్ చేస్తాము. ఇప్పటి వరకు అయితే చూసిన వరకు అయితే ఇక్కడ ఒక డిష్ రెడీ అయిపోయిందండి. ఏంటో చెప్పగలరా? ఇక్కడ ఒక డిష్ రెడీ అయిపోయింది. అవును కరెక్టే. ఇప్పుడు బొబ్బర్ల కూర రెడీ అయిపోయింది. అవునండి, రెడీ అయిపోయింది. మనకి జనరల్గా మిగిలిపోతూ ఉంటుంది ఇళ్ళలో చేసుకున్నప్పుడు. అవును. దాని నెక్స్ట్ స్టెప్ మనం ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాము. మరి ఇప్పుడు బొబ్బర్ల కూరలకి మనం కొంచెం కారం అంటే అవసరం లేదు, బికాస్ అవసరం లేదు. మనం పచ్చిమిర్చి వేసాము, మంచిగా ఫ్రై చేసుకున్నాం, సో కారం అవసరం లేదు. బట్ బొబ్బర్లు కొంచెం నిమ్మకాయ వేస్తే బాగుంటుంది కదా? నిమ్మకాయ వేస్తాం, లాస్ట్లో వేసుకోవాలి. నిమ్మకాయ అనేది ఎప్పుడు మనకి కింద ఫైర్ ఉన్నప్పుడు, కింద మంట ఉన్నప్పుడు వేసుకోవద్దు. ఓకే. మనకి చేదు ఒగరు అనేది వచ్చేస్తుంది. సో మనం ఫైర్ ఆఫ్ చేసాక వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది అలాగే ఉంటుంది. అండ్ దీంట్లో మనం కొద్దిగా అల్లం పేస్ట్, అంటే మనం కూరగా మోడిఫై చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో దానికోసం కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా ఉప్పు, కారం చూసి వేసుకోండి. పచ్చిమిర్చిలు మనం కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి. ఓకే. సో మనకి అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇందులో మనం పాలకూర యాడ్ చేసుకుంటున్నాము. షూర్. మనం పాలకూర సన్నగా ఫైన్గా మనం కట్ చేసుకున్నాము. మా లాంగ్వేజ్లో షెడ్ చేసుకున్నాం అనుకుంటా. ఓకే. బట్ అది అలవాటు అయిపోయిందండి. అక్కడ చాప్ చేసుకున్నాం, మనం సన్నగా కట్ చేసుకున్నాము. మనకి పాలకూర బొబ్బరి అనేది ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నట్టయితే మనకి తినేటప్పుడు మనకి ఈక్వల్ రేషియోలోనే కనపడుతుంది మనకి. ఓకే. సో ఇది ఒక డ్రై డిష్ లేకపోతే డ్రై డిష్ అండి? డ్రై డిష్, కంప్లీట్ డ్రై డిష్. అందుకే చెప్పాను స్నాక్గా కూడా తినొచ్చు అని చెప్పాను. డ్రై డిష్ అండ్ రోడిస్తో ప్రిఫర్ చేయమన్నాను. అవును. మనకి వెట్ డిష్ అనేది మనకి రైస్తో బాగుంటుంది. బట్ ఇటువంటిది సాంబార్ లాంటివి, రసం లాంటివి చేసుకున్నప్పుడు రైస్లో మనకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. కరెక్ట్. సో శ్రీకాంత్ గారు అయిపోయిందంటారా మరి? ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఫైనల్గా ఒక ఇంగ్రీడియంట్ ఉంది, అది యాడ్ చేసుకుంటే మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే. బాగా స్క్వీజ్ కూడా అయిపోయినట్టుంది. స్క్వీజ్ కూడా అయిపోయాయి. మనం ఇందులో కొద్దిగా పెరుగు వేస్తున్నామండి. పులుపు అనేది వస్తుంది మనకి పెరుగు వల్ల. ఓకే. మనకు కొద్దిగా లైట్గా గ్రేవీ అనిపిస్తుంది, ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా చాలా లైట్గా. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా, పెరుగు పులుపు కోసం వేస్తారా? మనకి పెరుగు అనేది ఎప్పుడన్నా వేడి మీద మనం వేసినట్టయితే విరిగిపోతుంది, అది అంటే బ్రేక్ అయిపోతుంది. ఆబ్వియస్లీ మనకి ఏది విరిగినా పుల్లగా అయిపోతుంది. సో మనకి పెరుగు ఇక్కడ విరిగిపోతుంది, మనకి పులుపు అనేది వస్తుంది. అండ్ భయపడకండి, విరిగింది అని ఏం కాదు. మనం పెరిగేసాక మనం ఫ్లేమ్ హై పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. అవును, కరెక్ట్. ఎందుకంటే మనకి బొబ్బర్లు పాలకూర మెల్లగా మగ్గాయి, సో అవి చాలా ఈగర్గా ఉంటాయి వాటర్ని అబ్జర్వ్ చేసుకోవాలని. సో వెంటనే అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇది మీరు ఎప్పుడు ట్రై చేస్తారు డిష్? మీరు సొంతంగా ట్రై చేసిందా లేకపోతే ఎక్కడైనా మీరు అడాప్ట్ చేసిందా? ఇది 2 to 3 dishes కలిపి చేసిందండి. ఓకే. 2 to 3 dishes మనం కలిపి ట్రై చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, ఫ్రీగా టైం ఉన్నప్పుడు హోటల్లో అలా ఫుడ్ బాగుంటే దాన్ని ఫిక్స్ అయిపోతాము. సో మనకి ఇది అయిపోయింది. సర్వ్ చేసుకోవాలి. మనం చివరిగా మంట ఆఫ్ చేసాం, సో కొద్దిగా నిమ్మకాయ యాడ్ చేస్తున్నాము. కరెక్ట్. ఇందాక చెప్పినట్టు మంటపై నిమ్మకాయ రసం వేయకుండా ఆపిన తర్వాత వేస్తే బాగుంటుంది. అండ్ కొత్తిమీర ఇప్పుడు కావాలంటే వేసుకోవచ్చు, నేను గార్నిష్కి వేస్తాను, సో అవసరం లేదు. సో వ్యూయర్స్, బొబ్బర్లు పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ అనుకోండి, స్నాక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు మంచిగా టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. ఓకే. శ్రీకాంత్ గారు ఏంటి అలా చూస్తున్నారు?
నాకు మిగిల్చి కూడా తినేస్తారేమో అని చూస్తున్నాను. నా ఫేవరెట్ డిష్ అది. మీకు ఫేవరెట్ డిష్ నా ఫేవరెట్ డిష్. అయితే ఫస్ట్ మీరే తినండి. ఫస్ట్ మీరు తిని టేస్ట్ చెప్పొద్దు, నేను టేస్ట్ చేసి చెప్తా. మీకు ఎలా అనిపించిందో మనసులో అనుకోండి, ఆ తర్వాత మనం కావాలంటే దాన్ని కన్క్లూజన్ ఇచ్చుకోండి. ఎలా ఉంది చెప్పొద్దన్నాను, కరెక్టే. అంటే నేను టెస్ట్ చేస్తున్నా చెప్పాలా లేదా అని. సో మీ ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేస్తూ ఒక కన్క్లూజన్కి వస్తే నాకు తెలిసి బాగానే ఉంది అని అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కూడా తిని ఎలా ఉందనేది మీకు చెప్పబోతున్నా. బా 48 ఫ్రేమ్లో అలాగ స్లో మోషన్లో తిప్పారు తలకాయని. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. నిజంగా చాలా బాగుంది. నేను మీ కాన్ఫిడెన్స్ చూసే అనుకున్నాను డిష్ చంపేస్తారని. నిజంగా చాలా అద్భుతంగా ఉంది డిష్. మీరు తప్పకుండా ఇది నేనైతే స్నాక్ ఐటమ్గా తింటాను. ఊరికి ఇలా ఉత్తిగా తినేస్తా, దేంతో కూడా అవసరం లేదు, అంత బాగుంది. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీరు ఇలాంటి డిష్లు ఇంకా చాలా చూపించాలని వాళ్ళు కూడా మేము కూడా అందరూ ఆశిస్తుంటాం. తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి డిష్ మా ప్రేక్షకులు చూపించినందుకు. ఒక కొత్త డిష్లు ఒకటి ఫస్ట్ కాపీరైటెడ్ డిష్ ఒకటి మనం చూసాం కాబట్టి అది దాన్ని పక్కన పెడితే ఈ డిష్ గురించి వచ్చాం. ఈ డిష్ కూడా చాలా బాగా చేశారు శ్రీకాంత్ గారు. సో శ్రీకాంత్ గారు చాలా థ్యాంక్స్ మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు, మంచి మంచి డిష్లు తయారు చేసి చూపించినందుకు. సో మీ దగ్గర ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. సో ఇవాళకి ఈ ఎపిసోడ్లో ఈ 2 డిష్లు చూశారు కాబట్టి మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో శ్రీకాంత్ గారికి ఒక చిన్న బహుమతి మనందరి తరపు నుంచి. శ్రీకాంత్ గారు, మీకు చాలా కొత్తగా ఉండొచ్చు, మీరు ఆ స్మైల్ ఇవ్వద్దు, బట్ మా హ్యాపీనెస్ కోసం మా తరపు నుండి మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నేను గిఫ్ట్ ఇచ్చినందుకు? కొత్తగా ఉందండి. రెగ్యులర్గా ఫుడ్ హోటల్లో చేస్తే సర్వ్ చేస్తే జస్ట్ కాంప్లిమెంట్స్ మాత్రమే దొరుకుతాయి, బట్ ఇప్పుడు గిఫ్ట్ కూడా దొరికింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఏమనుకుంటున్నారు మా ఛానల్ అంటే? మరి ఏమనుకుంటున్నారు అసలు మా విందు వినోదం షో అంటే? అక్కడ ప్రేక్షకులు ఏ విధంగా మనకి ట్రీట్ చేస్తున్నారు కాబట్టి, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి వంటలు నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళ ఆశ మీద మిమ్మల్ని పిలవడం జరిగింది. సో థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, ఇవాళ చెఫ్ శ్రీకాంత్ గారు మంచి డిష్లు తయారు చేసి చూపించారు. నిజంగా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీకు తెలిసిందే ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను. మీరు కూడా ఒకవేళ మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఈ నెంబర్కి మీ ఫోన్ నెంబర్, మీ పేరు అండ్ మీ అడ్రస్ SMS చేసి చాలు. మేమే మీకు కాల్ చేసి ఇక్కడ నిల్చొని పార్టిసిపేట్ చేసుకునే అవకాశం మీకు కల్పిస్తాం. సో ఈ షో ఒకవేళ మిస్ అయితే మళ్ళీ శ్రీకాంత్ గారు వంటలు చూడాలనుకుంటే, ఏ వంటనే చూడాలనుకుంటే యూట్యూబ్లో మా ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో యూట్యూబ్లో ఫాలో అవ్వాలనుకుంటే 99 TV తెలుగు అని టైప్ చేసి రోజు ఇలాంటి వెరైటీ డిష్లు ఫాలో అవుతూ ఉండొచ్చు. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విందు వినోదం, కీప్ లెర్నింగ్ ఫ్రమ్ విందు వినోదం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ వంశ్.